మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రీ పరాభనామ సంవత్సరంలో మేషరాశి వారికి జీవితం ఎలా ఉండబోతోంది? వారు తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఏం చేస్తే అదృష్టం నిలకడగా ఉంటుంది? ఇవన్నీ ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని కామెంట్ చేయండి. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయము 11, ఖర్చు 5గా ఉండబోతుంది. అలాగే రాజ్యపూజ్యము 2, అవమానం 4గా ఉంది. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం అభిమానించేవారు 2 ఉంటే అవమానించేవారు 4 ఉంటారు. శ్రీ పరాభనామ సంవత్సరంలో మేషరాశి వారి జాతక ఫలితాలు మరియు ఆర్థిక, వృత్తి, ఉద్యోగ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఫలితాలు మిశ్రమంగా అంటే అటు ఇటుగా మధ్యస్థంగా ఉంటాయి. మీరు చేసే ప్రయత్నాల్లో విజయం సాధించాలంటే కేవలం అదృష్టం మీద ఆధారపడకుండా మీ సొంత కష్టంపైనే పూర్తి నమ్మకం ఉంచాలి. ఈ ఏడాది మీకు శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది, కానీ అది కొంత ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల గురించి మాట్లాడితే ఈ సంవత్సరం మీకు ధన ఆదాయం బాగున్నప్పటికీ దానికి సమానంగా ఖర్చులు కూడా పొంచి ఉన్నాయి. మీరు ఆస్తిపాస్తుల విషయంలో లేదా ఇల్లు, స్థలము వంటి వాస్తు సంబంధిత విషయాల మీద పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తారు. కొత్త వాహనాలు కొనడానికి లేదా పాత వాటిని బాగు చేయించడానికి భారీగా డబ్బు ఖర్చు చేసే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇలాంటి పెద్ద ఖర్చులు చేసేటప్పుడు ఆవేశపడకుండా కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవటం మంచిది. ఆస్తి తగాదాలు ఏవైనా ఉంటే అవి ఈ ఏడాది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది, కానీ అందుకు మీరు చాలా ఓపికగా వ్యవహరించాల్సి ఉంటుంది. అనవసరమైన విలాసాలకు పోయి చేతిలో ఉన్న డబ్బును ఖర్చు చేయకుండా భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయటం ఈ సంవత్సరం మీకు చాలా ముఖ్యం. వృత్తి మరియు వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఈ పరాభనామ సంవత్సరం సవాలుతో కూడుకున్నదిగా ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. మీరు ఎంత కష్టపడినా లాభాలు ఆశించిన స్థాయిలో వెంటనే రాకపోవచ్చు, కానీ నిరాశ చెందకుండా ముందుకు సాగితే సంవత్సరం ద్వితీయార్థంలో మంచి లాభాలను చూస్తారు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ సంవత్సరం ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి వేరువేరు ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి పని ఒత్తిడి విపరీతంగా పెరగవచ్చు. పై అధికారుల నుండి ఒత్తిడి ఎదురైనా మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. బదిలీలు కోరుకునే వారికి అనుకూలమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు లేదా ప్రమోషన్ల విషయంలో కొంత జాప్యం జరగవచ్చు, కానీ చివరకు మీకు న్యాయం జరుగుతుంది. మరోవైపు ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారికి పోటీ ఎక్కువగా ఉంటుంది. మీ ప్రతిభను నిరూపించుకోవడానికి మీరు గతంలో కంటే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. సహోద్యోగులతో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు మరికొంతకాలం వేచి చూడటం లేదా వచ్చిన అవకాశాన్ని చిన్నదైనా సరే అందిపుచ్చుకోవటం మంచిది. ప్రస్తుతం మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం నడుస్తుంది, కాబట్టి మీరు మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. శనిదేవుడు ఎప్పుడూ కష్టపడే వారికే శుభ ఫలితాలను ఇస్తాడు. ఈ సమయంలో పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవటం, ప్రయాణాల్లో ఆటంకాలు కలగటం వంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఎంత శ్రమిస్తే రానున్న రోజుల్లో శనిదేవుడు మీకు అంతటి ఘన విజయాన్ని అందిస్తాడు. మీ లక్ష్యాల విషయంలో మీరు చాలా మొండిగా అంటే పట్టుదలగా ఉండాలి. ఏదైనా ఒక పనిని మొదలుపెట్టితే అది పూర్తయ్యే వరకు నిద్రపోకూడదు. ఈ సమయంలో మీరు చేసే అతిపెద్ద తప్పు ఏదైనా ఉందంటే అది పనులను వాయిదా వేయటం. వాయిదా వేసే అలవాటు మీ జీవితంలో స్థిరపడకుండా అడ్డుకుంటుంది. ఒకసారి చేజారిన అవకాశం మళ్ళీ రాదు, కాబట్టి ఏ పనిని రేపటికి నెట్టకుండా అప్పటికప్పుడే పూర్తి చేసేలాగా ప్లాన్ చేసుకోండి. బద్ధకం మీ ప్రధాన శత్రువుగా మారుతుంది. దానిని వదిలించుకుంటేనే మీరు ఉన్నత స్థితికి చేరుకోగలరు. ఈ ఏడాది మీ మానసిక స్థితిని అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యం.
చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవటం వల్ల మీ ఇంట్లో ఉన్న ప్రశాంతత దెబ్బతినటమే కాకుండా బయట మీ గౌరవం కూడా తగ్గే ప్రమాదం ఉంది. కోపాన్ని వీడి శాంతంగా ఆలోచించటం అలవాటు చేసుకోండి. ఏదైనా పని అనుకున్నట్లు జరగకపోతే అంతా మన మంచికే, భగవంతుడు దీనికంటే మంచిది ఏదో ఇస్తాడు అనే పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి. కూల్ మైండ్ సెట్ ఉంటేనే మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలరు. శని ప్రభావం వల్ల పనులు ఆలస్యమవుతున్నాయని భయపడకుండా అది మీ సహనానికి పరీక్ష అని భావించండి. పదే పదే ప్రయత్నించటం వల్ల అసాధ్యమైనవి కూడా సుసాధ్యమవుతాయి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని అలవర్చుకుంటే ఈ పరాభనామ సంవత్సరంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించి మీరు విజయ తీరాలకు చేరుకుంటారు. మీ కృషి, మీ పట్టుదలే ఈ ఏడాది మీ విజయాస్త్రాలు. కాబట్టి బద్ధకాన్ని వదిలి లక్ష్యం వైపు అడుగులు వేయండి. అద్భుతమైన భవిష్యత్తు మీకోసం వేచి ఉంది. వ్యవసాయం చేసే మేషరాశి రైతులకు 2026వ సంవత్సరం శుభప్రదంగా, లాభదాయకంగా ఉంటుంది. గ్రహాల అనుకూలత వల్ల ఉండటం వలన మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. పండించిన పంటకు మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను, కొత్త టెక్నాలజీని వాడడానికి మొగ్గు చూపుతారు. దీనివల్ల పెట్టుబడి పెరిగిన భవిష్యత్తులో లాభాలు పెరుగుతాయి. కేతు వల్ల పంటలకు కొత్త రకమైన తెగుళ్ళు లేదా కీటకాల బెడద కొద్దిగా ఉండవచ్చు. వ్యవసాయ నిపుణుల సలహాలను వెంటనే పాటించటం ద్వారా దీనిని అధిగమించవచ్చు. సంవత్సరం ప్రథమార్థంలో అంటే మే వరకు గురుబలం వలన కొత్త వ్యవసాయ భూములను కొనుగోలు చేయడానికి లేదా ఉన్న భూమిని అభివృద్ధి చేయడానికి ఇది మంచి సమయం. వ్యవసాయంతో పాటు పశుపోషణ చేసేవారికి కూడా 2వ ఇంట్లో గురువు ఉండటం వలన మంచి లాభాలు వస్తాయి. విద్యార్థులకు 2026వ సంవత్సరం కఠోర శ్రమ గొప్ప విజయం అనే సూత్రాన్ని అనుసరిస్తుంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఒక వరం, మీరు మీ పోటీదారుల కంటే మెరుగైన ప్రతిభ కనపరుస్తారు. కొంచెం కష్టపడితే చాలు ప్రభుత్వ ఉద్యోగాలు, మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి ఉన్నత చదువులకు సంబంధించిన సీట్లు సులభంగా సాధిస్తారు. వీసా అడ్మిషన్ ప్రక్రియలు విజయవంతంగా పూర్తవుతాయి. క్రీడారంగంలో ఉన్నవారికి మే 2026 తర్వాత గురువు మీ 3వ ఇంట్లోకి రావటం వలన మీలో శారీరక శక్తి, మానసిక ధైర్యము అద్భుతంగా మెరుగుపడతాయి. 6వ ఇంట్లో కేతువు ఉండటం వలన మీ ప్రత్యర్థులపై సులభంగా విజయం సాధిస్తారు. కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. 11వ ఇంట్లో శని ఉండటం వలన మీ విజయాలకు తగిన గుర్తింపు మరియు ఆర్థిక లాభాలు రెండూ లభిస్తాయి. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రకాశిస్తారు. సినిమా, టీవీ, కళారంగాలలో ఉన్నవారికి ఇది సృజనాత్మకత వెల్లివిరిసే సమయం. మే 2026 తర్వాత 3వ ఇంట్లో గురువు ఉండటం వలన రచయితలకు, దర్శకులకు, కమ్యూనికేషన్ విభాగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి. మీ ఆలోచనలకు, మాటలకు విలువ పెరుగుతుంది. నటులకు ఇది మంచి సమయం. ముఖ్యంగా ధైర్యవంతమైన కొత్త రకమైన పాత్రలు లభిస్తాయి. 11వ ఇంట్లో శని ఉండటం వలన మీరు పనిచేసిన ప్రాజెక్టులు ఆర్థికంగా పెద్ద విజయాన్ని సాధిస్తాయి. మీకు రావలసిన పారితోషికాలు సకాలంలో అందుతాయి. 12వ ఇంట్లో రాహువు ఉండటం వలన మీలో ఊహాశక్తి పెరుగుతుంది. స్పిరిచువల్ జానర్లలో పనిచేసే వారికి ఇది చాలా మంచిది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం అత్యంత యోగదాయకమైన కాలం. 11వ ఇంట్లో శని ఉండటం వలన పదవులు వాటంతటా అవే వెతుక్కుంటూ వస్తాయి. ఎన్నికలలో పోటీ చేసే గెలుపు అవకాశాలు చాలా బలంగా ఉంటాయి. ప్రజలలో మీపై నమ్మకం పెరుగుతుంది. మే 2026 తర్వాత 3వ ఇంట్లో గురువు ఉండటం వలన మీ మాటలకు బలం పెరుగుతుంది. మీ ప్రసంగాల ద్వారా ప్రజలను ఆకట్టుకుంటారు. మీ అనుచరగణం పెరుగుతుంది. 6వ ఇంట్లో కేతువు ఉండటం వలన రాజకీయ ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తారు. వారి ఎత్తుగడలను సులభంగా చిత్తు చేస్తారు. 12వ ఇంట్లో రాహువు ఉండటం వలన మీ వెనుక గూఢ శత్రువులు లేదా కుట్రలు జరిగే అవకాశం ఉంది. మీ సన్నిహితుల విషయంలో, ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా పారదర్శకంగా జాగ్రత్తగా ఉండటం అవసరం. సంవత్సరం ప్రథమార్థంలో అంటే మే వరకు గురువు మీ 2వ ఇంట్లో ఉండటం వలన భార్యాభర్తల మధ్య సఖ్యత, అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం మొత్తం రాహువు 12వ ఇంట్లో, కేతువు 6వ ఇంట్లో ఉంటారు. ఇది 7వ ఇంటికి ఇరువైపులా ఉన్న పాపగ్రహాలు.
దీనివల్ల భార్యాభర్తల మధ్య అనవసరమైన వాదనలు, అపార్థాలు రావచ్చు. ముఖ్యంగా ఒకరి ఆరోగ్యం గురించి లేదా అప్పుల గురించి వాదనలు జరగవచ్చు. 2వ ఇంట్లో రాహువు ఉండటం వలన కొందరికి పని ఒత్తిడి కారణంగా లేదా విదేశీ ప్రయాణాల కారణంగా జీవిత భాగస్వామికి దూరంగా ఉండవలసిన పరిస్థితి రావచ్చు. ఇది శారీరక దూరం లేదా మానసిక దూరం. ఒకే ఇంట్లో ఉన్నా మాట్లాడుకోకపోవటం కావచ్చు. మే 2026 తర్వాత గురువు 3వ ఇంటి నుండి మీ 7వ ఇంటిని నేరుగా చూస్తాడు. ఇది అద్భుతమైన రక్షణ. గురువు దృష్టి వలన ఎన్ని అపార్థాలు వచ్చినా అవి తొలగిపోయి బంధం మరింత బలపడుతుంది. మీ వైవాహిక జీవితాన్ని కాపాడే శక్తి ఈ గురు దృష్టికి ఉంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించటం, పారదర్శకంగా మాట్లాడడం చాలా ముఖ్యం. వివాహం కోసం ఎదురు చూస్తున్న మేషరాశి యువతీ యువకులకు 2026 ఒక శుభవార్త. మీకు వివాహయోగం చాలా బలంగా ఉంది. గురువు 2వ ఇంట్లో ఉన్నప్పుడు వివాహ ప్రయత్నాలు ఫలించి కుటుంబ సభ్యుల అంగీకారంతో మంచి సంబంధం కుదిరితే అవకాశం ఉంది. ఈ సమయంలో వివాహం నిశ్చయం కావచ్చు. ఇది ఇంకా బలమైన సమయం, ఎందుకంటే గురువు 3వ ఇంటి నుండి నేరుగా 7వ ఇంటిని కలత్ర స్నానం చూస్తాడు. ఇది వివాహానికి ప్రత్యక్ష ఆశీర్వాదం. ఈ సమయంలో చాలామందికి వివాహం జరుగుతుంది. కాబట్టి 2026లో వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా విజయవంతమవుతాయి. ముఖ్యంగా మే 2026 నుండి సంవత్సరం చివరి వరకు అత్యంత అనుకూలమైన కాలం. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు 2026 శుభవార్తను అందిస్తుంది. గురువు మే 2026 తర్వాత 3వ ఇంటి నుండి 9వ ఇంటిని అనగా భాగ్య స్థానం, పుత్రస్థానానికి 5వ ఇల్లు మరియు 11వ ఇంటిని లాభస్థానం చూస్తాడు. అలాగే శని 11వ ఇంటి నుండి 5వ ఇంటిని సంతాన స్థానం చూస్తాడు. శని దృష్టి వలన కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ గురుబలం వలన ఈ సంవత్సరం సంతాన భాగ్యం కలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా మే 2026 తర్వాత సంతానం కోసం ప్రయత్నాలు చేసేవారికి లేదా వైద్య చికిత్సలు తీసుకుంటున్న వారికి విజయం లభిస్తుంది. సంవత్సరం ప్రథమార్థంలో కుటుంబంలో సంతోషము వెల్లివిరుస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఇప్పటికే పిల్లలు ఉన్నవారికి మీ పిల్లల పురోగతి మీకు సంతోషాన్ని ఇస్తుంది. శని 5వ ఇంటిని చూడటం వలన మీ పిల్లలు చదువులో లేదా వారి వృత్తిలో చాలా కష్టపడి పనిచేస్తారు. మరింత బాధ్యతాయుతంగా తయారవుతూ ఉంటారు. వారి ఉన్నత విద్య లేదా విదేశీ ప్రయాణాల కోసం మీరు డబ్బు ఖర్చు చేయవచ్చు. మేషరాశి వారు 2026 సంవత్సరంలో అన్ని రంగాలలో అద్భుతంగా రాణిస్తారు. కానీ మీరు అత్యంత శ్రద్ధ వహించాల్సిన ఏకైక అంశం ఆరోగ్యము. దీనికి ప్రధాన కారణం 6వ ఇంట్లో కేతువు, 12వ ఇంట్లో రాహువు సంచరించటం. 6వ ఇల్లు రోగాలకు, శత్రువులకు, అప్పులకు సంబంధించినది. ఇక్కడ కేతువు ఉండటం వలన మీకు వచ్చే అనారోగ్యాలు కొంచెం గందరగోళంగా ఉండవచ్చు. అంటే లక్షణాలు స్పష్టంగా కనిపించకపోవటం, వైద్య పరీక్షల్లో అసలు సమస్య ఏమిటో వెంటనే బయట పడకపోవటం వంటివి జరగవచ్చు. కేతువు ప్రధానంగా జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతాడు. కాబట్టి కడుపులో మంట, అజీర్ణము, గ్యాస్ సమస్యలు, అల్సర్లు, పేగు సంబంధిత సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్ లేదా చర్మ సంబంధిత అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. 12వ ఇల్లు వ్యయం, నిద్ర, మోక్షం మరియు ఆసుపత్రికి సంబంధించినది. ఇక్కడ రాహువు ఉండటం వలన అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చేరవలసిన అవసరం లేదా అనవసరమైన వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. రాహువు మానసిక ఒత్తిడిని, నిద్రలేమిని కలిగిస్తాడు. రాత్రిపూట అనవసరమైన ఆందోళనలు, భయాలు, పీడకలలు రావటం వంటివి ఉండవచ్చు. అలాగే 12వ ఇల్లు పాదాలను, కళ్ళను సూచిస్తుంది. కాబట్టి పాదాలకు గాయాలు కావటం లేదా కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మే 2026 వరకు గురువు 2వ ఇంటి నుండి నేరుగా 6వ ఇంటిని అంటే కేతువు ఉన్న స్థానాన్ని చూస్తాడు. ఇది ఒక బలమైన రక్షణ కవచం అని దీని అర్థం. మీకు అనారోగ్య సమస్యలు వచ్చినా సరైన సమయానికి సరైన వైద్యుడు లభించటం, రోగం వెంటనే బయటపడటం మరియు మీరు త్వరగా కోలుకోవటం జరుగుతుంది. మే 2026 తర్వాత గురువు 3వ ఇంట్లోకి మారినప్పుడు 6వ ఇంటిపై ప్రత్యక్ష దృష్టి ఉండదు. కాబట్టి ఈ సమయం నుండి మీరు ఆరోగ్యంపై మరింత ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఈ సంవత్సరం మీరు ముఖ్యంగా చేయవలసినవి బయట ఆహారము, జంక్ ఫుడ్స్, మసాలాలు పూర్తిగా తగ్గించాలి. తేలికగా జీర్ణమయ్యే పరిశుభ్రమైన సాత్విక ఆహారం తీసుకోవాలి. మీ రాశ్యాధిపతి కుజుడు. మీరు శారీరకంగా చురుకుగా ఉండాలి. ప్రతిరోజు
వ్యాయామం, యోగా లేదా నడక తప్పనిసరి. 12వ ఇంట్లో రాహువు ప్రభావానికి ఉత్తమమైన పరిష్కారం ధ్యానం. ఇది మానసిక ఒత్తిడిని, నిద్రలేమిని తగ్గిస్తుంది. చిన్న అనారోగ్య లక్షణాన్ని కూడా నిర్లక్ష్యం చేయవద్దు. కేతువు 6వ ఇంట్లో ఉండటం వలన వెంటనే వైద్యుని సంప్రదించి పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటం ఉత్తమం. మీరు వాహనాలు నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఈ సంవత్సరం మీ రాశికి 12వ ఇంట రాహువు, 6వ ఇంట కేతువు సంచరించటం వలన మీరు ఆరోగ్యము, మానసిక ప్రశాంతత మరియు ఖర్చుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 12వ ఇంట్లో ఉన్న రాహువు ప్రభావం వలన అనవసరమైన ఖర్చులు, నిద్రలేమి, మానసిక ఆందోళన మరియు ఊహించని వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రతికూలతలను అధిగమించడానికి రాహువుకు ఆదిదేవత అయిన దుర్గాదేవిని ఆరాధించడం ఉత్తమం. ప్రతిరోజు లేదా కనీసం ప్రతి శుక్రవారం, ఆదివారం దుర్గా సప్తశ్లోకి పఠించటం లేదా ఓం ధూం దుర్గాయే నమః అనే మంత్రాన్ని జపించటం వలన రాహువు శాంతిస్తాడు. అలాగే 12వ ఇల్లు మోక్షస్థానం కాబట్టి ప్రతిరోజు కొంత సమయం మెడిటేషన్ చేయటం వలన మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతమైన నిద్ర లభిస్తుంది. శనివారాల్లో పేదవారికి నల్ల మినుములు లేదా దుప్పట్లు దానం చేయటం ద్వారా అనవసర వ్యయాలు అదుపులోనికి వస్తాయి. ఇక 6వ ఇంట్లో కేతువు ఉండటం వలన కొన్నిసార్లు వైద్యులకు సులభంగా అంతుపట్టని ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా జీర్ణ సంబంధిత ఇబ్బందులు, చర్మ ఎలర్జీలు మరియు శత్రుబాధలు కలిగే అవకాశం ఉంటుంది. దీనికి పరిహారంగా కేతువు అధిపతి అయిన వినాయకుడిని నిత్యం పూజించాలి. ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని జపించటం, సంకష్టహర చతుర్థి నాడు గణపతికి గరికతో పూజ చేయటం చాలా మంచిది. కేతువుకు అత్యంత ప్రీతికరమైన పరిహారం వీధి కుక్కలకు ఆహారం పెట్టడం. ఇది మీ ఆరోగ్య సమస్యలను మరియు శత్రుబాధలను నివారిస్తుంది. ఆహార నియమాల విషయంలో చాలా కఠినంగా ఉంటూ బయట ఆహారాన్ని పూర్తిగా మానివేయటం ఉత్తమం. వీటితో పాటు మీ రాశ్యాధిపతి అయిన కుజుడిని బలోపేతం చేసుకోవటం వలన మీకు కొండంత ధైర్యము, రోగనిరోధక శక్తి లభిస్తాయి. ఇందుకోసం ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పఠించటం మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించటం ఎంతో శ్రేయస్కరం. చివరిగా ఈ సంవత్సరం మీకు అద్భుతమైన లాభాలను ఇస్తున్న శని భగవానుడి అనుగ్రహం కొనసాగించడానికి మీ కింద పనిచేసే వారిని, పేదవారిని గౌరవంగా చూసుకోవాలి మరియు శనివారం రోజు శని ఆలయంలో నువ్వుల నూనె దీపం వెలిగించాలి. ఈ సరళమైన పరిహారాలను నమ్మకంతో ఆచరించడం ద్వారా 2026 సంవత్సరంలో వచ్చే సవాళ్లను అధిగమించే సంపూర్ణ ఆరోగ్యాన్ని, అఖండ విజయాన్ని మీరు సొంతం చేసుకోగలుగుతారు. ఇవి శ్రీ పరాభనామ సంవత్సరం మేషరాశి వారి రాశి ఫలితాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.